దుబాయ్‌లో డే 2 ఇది. నీట్‌గా హోటల్‌లో ఫ్రెష్ అయిపోయి, బ్రేక్‌ఫాస్ట్ చేసేసి, టాక్సీ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు మేము వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కైతే వచ్చాం. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ ఫుడ్ ఎక్స్పో, దుబాయ్ ఎక్స్పో, గల్ఫ్ ఫుడ్ 2024 జరుగుతుంది ఎక్స్పో అది. సో, ఎక్స్పోకి అయితే అటెండ్ అవ్వడానికి వచ్చాం మెయిన్ దుబాయ్. సో, క్రౌడ్ చూసారు కదా! ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి ట్రేడర్స్, ఇండస్ట్రియలిస్ట్స్ అందరూ వచ్చారు. ఇక్కడ దాదాపు ఒక 5,000 కంపెనీస్ వాళ్ళ స్టాల్స్ అక్కడ డిస్ప్లే చేసినాయి ఎగ్జిబిషన్‌లో. మాకు మినిమం 2 to 3 days పట్టింది అన్ని స్టాల్స్ కవర్ చేయడానికి. దట్టు సెలెక్టెడ్ స్టోర్స్ వరకు వెళ్ళి మాట్లాడొస్తే అది. లేదంటే ఇంకో 4-5 days అయినా పట్టేది, అంత పెద్ద ఎక్స్పో అది. సో, మేము స్టార్ట్ అయిన వెంటనే చాక్లెట్ అలా నడుచుకుంటూ వన్ బై వన్ రకరకాల దేశాలండి. ఒక్క దేశం కాదు. లైక్ ఇరాన్, ఇరాక్, సిరియా, లిబియా, లైక్ ఇలా ఉక్రెయిన్ నుంచి కూడా వచ్చున్నారు. సో, అక్కడ ఎంత కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, ఎంత స్ట్రగుల్ అవుతున్నా సరే, బిజినెస్ మాత్రం ఎవరు ఆపలేదు. అందరూ దాదాపుగా మేము అక్కడ కలవని కంట్రీ లేదు. లైక్ డే 2 ఫర్ అవర్ ట్రిప్, డే 1 ఇన్ దుబాయ్ ఎక్స్పో. సో, ఆ గల్ఫ్ ఫుడ్ ఎక్స్పో డే 1 కంప్లీట్ చేసుకొని అయితే మేము బయటకు వచ్చాం. సో, ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి మేము మళ్ళీ బయలుదేరి హోటల్కి అయితే చేరుకున్నాము. అయితే ఆ రోజంతా తిరిగి అదిగోండి దుబాయ్ ఫ్రేమ్ అది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ కాస్త రెస్ట్ చేసి ఈవినింగ్ దుబాయ్ మాల్కి అయితే వెళ్ళాం. దుబాయ్ మాల్లో అక్వేరియం, వరల్డ్స్ బిగ్గెస్ట్ అక్వేరియం ఉంది. అక్వేరియం దాదాపుగా మాకు ఒక ఆల్మోస్ట్ 7,000 ఏమో ఛార్జ్ అయినట్టుంది. సో, ఈ అక్వేరియం ఇదంతా బయట సెటప్, ఇది బయట నుంచి ఎవరైనా ఫ్రీగా చూడొచ్చు. సో, మేము అది కొని లోపలికైతే వెళ్ళాము. సో, ప్రీమియం టికెట్స్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ నుంచి ఎంట్రీ. సో, అక్కడ ఉంచి ఒక ఫోటో అయితే దింపుతున్నారు కానీ మనకు అవసరం అదంతా. అలాంటి కపుల్స్‌కి వాళ్ళకైతే బాగుండిద్ది అని చెప్పి నేను నా ఫ్రెండ్ లోపలికి వెళ్ళిపోయాం. సో, ఇది నా పైన నేను అక్కడ చూడని చేపలేదు. షార్క్స్, ఇంకా అంటే వాటి పేర్లు కూడా నాకు తెలియదు కానీ రకరకాలైన చేపలు, టేకు చేపలు, ఇంకా వాటిని ఇంగ్లీష్‌లో ఏమంటారో నాకైతే తెలియదు. షార్క్స్ అయితే ఎంత పెద్దవి ఉంటే అంత పెద్దవి ఉన్నాయి. చిన్న షార్క్స్ నుంచి పెద్ద వాటి వరకు ఉంది. మేబీ సముద్రంలో కన్నా ఇక్కడే ఎక్కువ చేపలు ఉన్నాయేమో అనుకున్నాం. లైక్ ఎక్కువ రకాల చేపలు ఉన్నాయి అనుకున్నాం. ఆల్మోస్ట్ నేనైతే వీడియో ఫార్వర్డ్ చేసి పెట్టాను మీకు. మేము ఒక 20 minutes అయితే అక్కడ ఆ కొద్ది స్పేస్లో ఉన్నాం. ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోయి మేము నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళాం. అక్వేరియంలో ఆల్మోస్ట్ 3 floors ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మేము స్టార్ట్ అయ్యాము. ఇది సెకండ్ స్టేజ్లో ఆల్ వెరైటీస్, అంటే ప్రపంచంలో దొరికే ప్రతి వెరైటీ చేపని, లైక్ చేప ఒక్కటి కాదు, ఇదిగో ఇలాంటివి సీ క్రియేచర్స్ అన్నిటిని డిస్ప్లే పెట్టారు. ఇవైతే అసలు ఎంత తెలివిగా, ఎంత స్పీడ్గా ఉన్నాయంటే అక్కడ వచ్చిన వాళ్ళందరికీ పెద్ద ఫన్ అండ్ అట్రాక్షన్ అవి. చాలా సేపు ఉన్నాం ఇక్కడే మేము. దాదాపుగా టైం ఒక 1/2 hour ఏమో స్పెండ్ చేసాం ఒక్క వీటి దగ్గరే. వీటిని చూస్తే మాకు మైండ్ పోయింది అసలు.
చేపల సెక్షన్ అయిపోయింది. అక్కడి నుంచి ఏందా అనేది మాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది. అసలు ఆ కప్ప చూడండి, దాని కలర్ చూడండి. నాకు తెలిసి మన ఏరియాలో అయితే ఎక్కడ దొరకవు ఇలాంటి కప్పలు. మేబీ ఉండొచ్చేమో కానీ అలాంటివి అయితే ఉండవు. అక్కడి నుంచి చిన్న చిన్న పాట్స్ లాంటి దానిలో సో ఇదైతే పెద్ద క్రాబు ఒక ఫిష్ ఇది పెట్టున్నారు. అక్కడ నుంచి ఇవి వచ్చేసరికి వీటిని ఏం పిలుస్తారో తెలియదు కానీ అన్నిటికీ ఆ ఫ్లోర్లో ప్రత్యేకంగా ఉన్నాయి అవి. అమ్మ క్రాబ్ చూడండి ఎంత ఉందో. నెక్స్ట్ అయితే ఇది సీ హార్స్ అంటాం కదా. సో సీ హార్స్ ఇది. సో సీ హార్స్లో ప్రత్యేకత ఇటీవలే తెలిసింది. సో మేల్ సీ హార్స్ పిల్లల్ని పెట్టిద్దంట, నాట్ ఫీమేల్ థింగ్. అదొక అద్భుతం అంతే ఈ ప్రపంచంలో. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఫ్లోర్కి అయితే బయలుదేరాం మేము. పైన అంతా లైక్ మంకీస్ ఉన్నాయి, కొన్ని లిజార్డ్స్ లాంటివి. ఇదేదో గేమ్ అనుకుంటా, మేమైతే ట్రై చేయలేదు. సో అదిగోండి, చాలా వెరైటీస్ ఆఫ్ లిజార్డ్స్ ఉన్నాయి. వాటి పేర్లు అయితే అక్కడ రాసున్నాయి కానీ అంత పర్టికులర్గా మేము చూడలేదు. ఇలాంటి లిజార్డ్స్ ఏంటంటే మనం టీవీలో కూడా చాలా తక్కువగా చూస్తుంటాం. ఇదిగోండి ఇది అదే యానిమేటెడ్ వస్తుంటాయి ఇలాంటివి. అక్కడ నుంచి ముసలు చూడటానికి అయితే బయలుదేరాం మేము. ఇదిగోండి ఇది అలిగేటర్ హెడ్ ఇది. సో దాన్ని స్కల్ని డిస్ప్లే పెట్టారు. ఇక కింద క్రొకడైల్స్ ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి ఉంది. అది కనిపించిందా? కిందకి వెళ్తాం, మళ్ళీ క్లియర్గా చూపిస్తాను మీకు. మధ్యలో ఇది ఒక ఎక్స్ట్రా ప్లేయర్. ఇంకా అలా కిందకి వెళ్తుంటే మధ్యలో ఇదిగో ఇవైతే క్రొకడైల్ ఎగ్స్ అంట, అక్కడ డిస్ప్లే ఉన్నాయి. ఇదిగోండి ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. అసలు ఆ గ్లాస్ ఎంత స్ట్రాంగ్ ఉందో ఆలోచించండి. ఇంకా అక్కడ నుంచి ముగించుకొని పెంగ్విన్స్ దగ్గరికి అయితే వచ్చాము మేము. పెంగ్విన్స్ దగ్గర ఇంకా చూడాల్సింది చాలా ఉంది కానీ అక్కడ లోపల ఇంకొక ఎంట్రీ టికెట్ ఉంది లోపలికి. మేము ఏం వెళ్తామంటే పెద్దగా కంటెంట్ కూడా లేదు, ఏం చూస్తాం అనిపించి అక్కడ ముగించుకొని బయటకు జస్ట్ దుబాయ్ భవన్ నుంచి బయటకు వస్తే బుర్జ్ ఖలీఫా, ద వరల్డ్స్ టాలెస్ట్ టవర్. సో అక్కడైతే ఫౌంటైన్ షో అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 3 to 4 minutes జరిగింది. ఫౌంటైన్ షోలో మేము బయట నుంచి చూడటానికి అయితే ఫ్రీయే కానీ అక్కడ లోపల ఒక బోట్ వేసుకొని ఫౌంటైన్ షో జరిగేటప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ లాంటి దానిలో తిప్పుతా ఉన్నారు. ఇంక మేము వెళ్దాం అనుకున్నాం కానీ ఆ వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.